నమస్తే. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన తమ్ముడు గూడెం మధును ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. అయితే పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ హరీష్ రావు వ్యాఖ్యలపైన మండిపడుతూ ఉన్నారు. ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. హరీష్ రావు ఏం చెప్తున్నారయ్యా అంటే అసెంబ్లీ సాక్షిగా, చిన్న తప్పు చేస్తే నా తమ్ముడు లాంటి గూడెం మధుసూదన్ రెడ్డిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఆయన చెప్పిన మాటలు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన చేసింది చిన్న తప్పే కదా అని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్న మాటలు, ఎందుకు చిన్న తప్పుకే ఎందుకు లోపల వేయాల్సి వచ్చింది? ఇప్పుడు నేను అదే అంటున్నా కదా, ఇందాక కూడా నేను చెప్పింది అదే విషయం, పదే పదే చెప్పిన. అంటే వారికి ఏ స్థాయిలో వీళ్ళు దాస్తే ఈరోజు 300 కోట్లు అనేది ఒక ₹10 విధంగా మాట్లాడుతున్నారు. ఈరోజు 340 కోట్ల రాయల్టీ కొట్టినటువంటి విషయాన్ని చాలా సింపుల్గా ఏదో ₹1 లోపలేసినట్టు మాట్లాడడం, అందులో ఈరోజు ప్రభుత్వం మీద నిందేయడం, బట్టగాలు చేయడం, ఏదో ఏం తప్పు చేయకపోతే కూడా 4 రోజులు జైలు వేసిరనే విషయం మరి హరీష్ రావు గారు మాట్లాడడం వాళ్ళకి తగదు. అది అందుకే ఆ విషయం మీద నేను స్పందించిన. చిన్న తప్పు కాదు అది. మరి అదొకటే కాదు, అదొకటే ₹340 కోట్ల రాయల్టీ కొట్టింది. ఈడీ కేసు అయింది. దాదాపు 70-80 డాక్యుమెంట్లు ఈడీ ఏదైతే డిస్ప్లే చేసిందో దాంట్లోనే 1,00,000 గజాల డాక్యుమెంట్ ఉంది. దాని వర్త 70-80 డాక్యుమెంట్ల వర్తు దాదాపుగా ₹5,000 కోట్ల వర్తున్నటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా కిలోల కొద్ది బంగారాలు దొరికినాయి. మరి ఇలాంటి అవినీతి పరులు హరీష్ రావు గారు ఎన్కేస్కి రావడం కూడా ఆయనకు తగదు. ఆయనకి ఇది సిగ్గుచేయటని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు గతంలో కూడా ఎన్నో ఆరోపణలు గూడెం మహిపాల్ రెడ్డి మీద, వాళ్ళ తమ్ముడి మీద, వాళ్ళ కుటుంబం మీద చేశారు. మహిపాల్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు, ఈ పటాన్చెరు నియోజకవర్గంలో 1 ఇంచు భూమి నేను కబ్జా చేసినట్టు చూపిస్తే ముక్కు నేలకు రాస్తాను, బట్టలు ఇప్పుకొని తిరుగుతాను అని చెప్పి కొన్ని ఘాటు వ్యాఖ్యలు ఆయన గతంలో చేశారు. ఎందుకు నిరూపించలేకపోతూ ఉన్నారు మీరు? నిరూపించలేకపోవడం కాదు, నేను నిరూపిస్తూనే ఉన్నా కదా. నేను మాట్లాడిన దాంట్లో ఏ ఒక చిన్న తప్పున్నా నేను ముక్కుకు నేలకు రాస్తా అని చెప్తా ఉన్నా. ఆయన లేక పారిపోయేటోని కాదు, ఆయన లేక మాటలు చెప్పి పారిపోయేటోని కాదు నేను. ఆయన ఇట్లాంటివి 96 చెప్పిండు, ఇలాంటివన్నీ 96 చెప్పి బట్టలు ఇప్పుకొని రోడ్ల మీద తిరుగుతానో, లేకపోతే విషయం తెచ్చుకొని అంబేద్కర్ కాడ నేను తాగి చనిపోతే ఒక గజం జాగా కూడా నేను కబ్జా చేస్తా అంటే ఇట్లా వేల కాదు లక్షల గజాలలో ఆయన కబ్జా చేసిండు. ఈరోజు ఎకరాలలో 100 ఎకరాలలో కబ్జా చేసిండు. ఈయన మాటలకి సమాధానం చెప్పాలంటే ఇప్పటివరకు ఈయన 100 సార్లు చనిపోయి ఉండాలి, 100 సార్లు మరి ఆయన లేచి ఉండాలి. మళ్ళీ అట్లంటే చెప్పేటి అని వాస్తవాలే కదా. ఈరోజు నేను ఒక్కరినే ఆరోపించడం కాదు కదా. ఈరోజు ఎక్కడ పోయినా, ఎవరిని అడిగినా, ఏ వర్గాన్ని అడిగినా, ఏ రాయిని అడిగినా ఈయన భాగవతం మొత్తం చెప్తారు. నేను చెప్పిన దాంట్లో ఎక్కడ అవాస్తవం ఉందని అడుగుతా ఉన్నా. నేను అవాస్తవం ఉంటే రేపు చెప్పండి అంటున్నా. నేను రేపు బయటికి రమ్మంటే నేను వస్తా కదా, నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా అంటున్నా కదా, నేను క్లారిటీగా ఉన్నా కదా. లేకపోతే నేను ముక్కు నేలకు రాస్తా అంటున్నా కదా. నేను చెప్పిన అబద్ధాలు ఏ ఒక్కటైనా అబద్ధం అంటే నేను ముక్కు నేలకు రాస్తా అని చెప్తున్నా. ఇంత గట్టిగా నేను చెప్తున్నా కదా. నా నిజాయితీ నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా కదా. నువ్వు చేయలేవని నీ నిజాయితీ నిరూపించుకుంటా అంటే నువ్వు ఏడికి రమ్మంటే వాడికి వస్తా అంటున్నా కదా. నేను కాజుపల్లికి సంబంధించి ఫైర్ స్టేషన్కి కేటాయించిన భూమిలో మహిపాల్ రెడ్డి హస్తం ఉంది, అక్కడ ఏదో కబ్జా జరిగిందని మీరు ఆరోపిస్తూ ఉన్నారు. ఇంద్రేశంకి సంబంధించి ఒక సర్వే నెంబర్ చెప్తా ఉన్నారు, అక్కడ కబ్జా చేశారని చెప్తున్నారు. దాని వెనక మహిపాల్ రెడ్డే ఉన్నాడన్న ఆధారాలు ఏమన్నా పక్కాగా మీ దగ్గర ఉన్నాయా? అవి అధికారులకు ఇవ్వబోతూ ఉన్నారా? ముమ్మాటికి ఆయన ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి కదా. వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ కొడుకు కావచ్చు, ఆయన ప్రోత్సాహంతోనే కదా వీళ్ళందరూ కూడా బినామీలను పెట్టి ఈరోజు చేస్తారు. ఈడీల రైడ్ల బినామీలు వెళ్ళలేరా? ఈడీ రైడ్ చేసినప్పుడు మొత్తం డాక్యుమెంట్లు అన్ని బినామీల పేరు మీదే ఉన్నాయి. వాళ్ళు బినామీల వీళ్ళే అని చెప్పి కూడా క్లారిటీ ఇచ్చింది కదా. మరి అన్ని బినామీలా పెట్టుకుంటే వెనకకెళ్ళి ప్రోత్సహించుకుంటా మొత్తం అన్ని కూడా ఇట్లాంటి దందాలు చేసేది అయినే కదా అంటున్నాను నేను. అది మొత్తం పూర్తిగా ఆయన ప్రమేయంలో ఆయన కనుసైరలనే నడుస్తున్నటువంటి ఇవన్నీ ఇన్ని రోజులు జరిగినాయి కూడా అన్నీ అవే. ఏ భూమి కబ్జా జరిగినా అది మహిపాల్ రెడ్డి హస్తం లేని జరగదు. దాన్ని నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. అండ్ ఆరుట్లకి సంబంధించి మైనింగ్ అక్రమంగా జరుగుతుంది అని చెప్పి దాని మీద కూడా మీరు కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. పటాన్చెరులోనే మహిపాల్ రెడ్డి గారు మైనింగ్ చేస్తారని ఇప్పటివరకు అందరికీ తెలుసు. పక్క నియోజకవర్గాల్లో కూడా ఆయన మైనింగ్ కంపెనీలు ఉన్నాయని మీరు చెప్పినాకే తెలుస్తూ ఉంది. 2024లోనే కంప్లైంట్ ఇచ్చినాం. 2024లోనే దీంతో పాటు అది కూడా కంప్లైంట్ ఇచ్చినాం. ఇది ఈరోజు లగ్డారం కంటే ఇంకా పెద్ద స్కామ్. అది దాదాపుగా నాకు తెలిసి అది 500-600 కోట్ల రాయల్టీ కొట్టినటువంటి పరిస్థితి. అది మొత్తం అసైన్లలో మొత్తం దీనికన్నా ఎక్కువ పెద్దది అదే.
అది ఇచ్చినాం, ఆ రోజు ఇచ్చినాం, మళ్ళీ దాన్ని ఈరోజు మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ ఇవ్వబోతా ఉన్నాం. దాని మీద వెంటనే దాని మీద కూడా సిబిసిఐడి ఎంక్వైరీ చేసి తప్పకుండా దాన్ని నిగ్గు తేల్చమని చెప్తా ఉన్నాం గవర్నమెంట్కి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సత్తా చూపించగలిగిన కాటా శ్రీనివాస్ గౌడ్ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు చతికిలబడ్డారు? కనీసం ఒక్క మున్సిపాలిటీని కూడా పటాన్చెరు నియోజకవర్గంలో ఎందుకు కైవసం చేసుకోలేకపోయారు? గట్టి బుల్లెట్టే దించారా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మీకు? ఇప్పుడు ఇట్లాంటి నీతిమాలిన రాజకీయాలు అయితే కాటా శ్రీనివాస్ గౌడ్ ఎప్పుడు చేయలేదు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడినా గెలిచినా ప్రభుత్వం ఉన్నా లేకున్నా నిటారుగా నిలబడ్డాడు. కష్టాల్లో పార్టీ ఉన్నప్పుడు కూడా ఒడిదొడుగులు ఉన్నప్పుడు కూడా నిలబడ్డాడు. అది నా నికాసతనం. ఈరోజు ఆ స్వార్థం పూర్తికి, ఈరోజు అవసరాల పూర్తికి, ఈరోజు నువ్వు చేసినటువంటి లంగదందాలను ఇలాంటి దాని గురించి నువ్వు ఇటు అటు ఏ పార్టీ ఉంటావో నీకే తెలియదు. ఈరోజు నీ అవసరాల గురించి తిరుగుతుంటావు. ఈరోజు అక్కడ వాళ్ళకన్నా లాయల్టీ ఉండి 3 సార్లు బీఫామ్ ఇచ్చినావు, వాళ్ళకి లాయల్టీ లేవు, ఆ కార్యకర్తలకు లాయల్టీ లేవు. నీకు జెండా మోసినందుకు, నేను గెలిపించినందుకు, ఇక్కడ ప్రజలు గెలిపించిన ప్రజలకు లాయల్టీ లేవు. మొన్న ఏదో కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా లాయల్టీ లేవు. ఈరోజు ఈ పాత్రలో మహిపాల్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని 2 ఏళ్ల సంధి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్లీపింగ్ మోడ్లో పెట్టించి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు రాజకీయాలు చేసి ఈరోజు టీఆర్ఎస్ గెలిపించడానికి ఈరోజు శకుని పాత్ర పోషించాడు. దాంట్లో సక్సెస్ అయ్యాడు. అందుకే హరీష్ రావు గారు మరి అసెంబ్లీలో ఆయన వెనకేసుకొచ్చిండు. ఎందుకంటే మంచి పాత్ర పోషించిండు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని మండబెట్టి ఇక్కడ మున్సిపాలిటీలు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి లాస్ట్ మూమెంట్లో దెబ్బేసినందుకు వారికి కృతజ్ఞతగా అసెంబ్లీలో ప్రస్తావించింది. ఆయన గురించి ఏం తప్పు చేయలేదన్న విషయం. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలకి సంబంధించి 9 డివిజన్లు ఉన్నాయి పటాన్చెరు నియోజకవర్గంలో. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రభావం ఏమన్నా చూసే పరిస్థితులు ఉన్నాయా? ఇప్పుడు తుది నిర్ణయము ప్రజలది. నేనేమంటున్నా, ఇప్పటివరకు కనీసం ప్రభుత్వం తెచ్చినటువంటి స్కీములు కావచ్చు, ఆ పాలసీలు కావచ్చు, ఆ పథకాలు కావచ్చు, ఇప్పటివరకు కూడా అయోమయంలో పటాన్చెరు నియోజకవర్గం ఉండే. ఆయన అయోమయంలో పెట్టిండు కాంగ్రెస్ పార్టీని ఈరోజు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ఇన్ఛార్జ్గా, ఒక బాధ్యతగా మరి ఇప్పటి నుంచి అయినా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను యాక్టివ్ చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తుంటూ వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, గవర్నమెంట్ ఇచ్చినటువంటి పథకాలు, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అవన్నీ కూడా ప్రజలకి చేర్చే విధంగా మేము పనిచేస్తాం. తప్పకుండా మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో ఖచ్చితంగా 9కి 9లో ఖచ్చితంగా మా పాత్ర చాలా గొప్పగా ఉండబోతుంది. ఖచ్చితంగా విజయాలు సాధిస్తాం. ఫైనల్గా ఇద్దరు బీసీ నాయకులే. నీలం మధు గారికి మీకు మధ్య ఏమన్నా గ్యాప్ ఉందా? మీ సమన్వయ లోపం వల్ల ఎన్నికల్లో కొంత నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చాలామంది బాధపడుతున్నారన్న సమాచారం. ఇప్పుడు ఇలా సమన్వయం లోపము ఏమీ లేదు. కావాలని ఇప్పుడు ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటే 3వ లాభం కావాలని చెప్పి అది ఏదో రొటీన్లో మాట్లాడుతూనే ఉంటారు తప్ప ఎక్కడ సమన్వయం లేదు. మనం మేమంతా కలిసి తిరిగిన వాళ్ళం కాదా, మేము కలిసి చేసిన వాళ్ళం కాదా, రేపు మొన్న కలిసి పోరాడిన వాళ్ళం కాదా, ఆయన కావాల్సినటువంటి సీట్లు నేను ఇచ్చినోని కాదా, ఇవన్నీ మేము కలిసి పంచుకొని చేసినాం కదా. ఇవన్నీ ఏంటంటే ఇద్దరు కొట్లాడితే మాకు 3వ లాభం ఉంటుందని చెప్పి ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. అంతే తప్ప దాంట్లో వేరేది ఏమీ లేదు, ఏం రాజకీయం కూడా లేదు. ఫైనల్గా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన ఉద్యమకారుడైన గూడెం మధుసూదన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? నేను చెప్తున్న మాటలు కాదు, అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్తున్నారు ఉద్యమం నుంచి వచ్చిన నాయకులం మేము అని చెప్పి. నేను అదే కదా అడుగుతున్నా. హరీష్ రావు గారు మాట్లాడుతూ ఒక పెద్దరికంగా ఆయన ఒక మంత్రిగా చేసిండు, ఒక బాధ్యత గల వ్యక్తి. ఆయన ఇష్టానుసారంగా కూడా మాట్లాడద్దు, ఆచితూచి కూడా మాట్లాడాలి కదా, వాస్తవాలు మాట్లాడాలి కదా. ఈరోజు 20 ఏళ్ళ సంధి ఆయన ఉండి ఉద్యమం చేసిందంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఉద్యమంలో చేస్తే ఒక ఫోటోనన్నా ఒకరిని రిలీజ్ చేయమని చెప్పండి. వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు నై తెలంగాణ అని తెలంగాణ వాళ్ళని లాఠీచార్జ్ చేసినటువంటి గొప్ప చరిత్ర ఉన్న వాళ్ళు వీళ్ళ గురించి హరీష్ రావు గారు వెనకేసుకొస్తారంటే ఆయనకి అది అవమానం కదా. తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళంతా అంతకుముందు ఎప్పుడు జడబట్టిరు, ఎప్పుడు మోసిరు, ఎప్పుడు టీఆర్ఎస్ చేయన్నారు. వీళ్ళు నై తెలంగాణ అని తెలంగాణ వాళ్ళ మీద లాఠీచార్జ్ చేపించిన చరిత్ర వీళ్ళది. పటాన్చెరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయమ్మని తీసుకొచ్చి ఆ రోజు తెలంగాణ వాళ్ళు అడ్డుకుంటుంటే ఆంధ్ర పార్టీ ఆంధ్ర నాయకులు రావద్దని చెప్పి అడ్డుకుంటే ఆ లాఠీ చార్జ్ చేయించిన చరిత్ర అయినది. ఈయన ఈరోజు తెలంగాణ గురించి ఆయన వెనకేసుకురావడం అంటే ఆయనకే అవమానం కదా. చివరిగా గూడెం మహిపాల్ రెడ్డి గారు నేను బీఆర్ఎస్లోనే ఉన్నానని చెప్పి క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లోనే కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికీ పటాన్చెరు నియోజకవర్గంలో గూడెం మహిపాల్ రెడ్డి హవానే కొనసాగుతుంది. అధికారులంతా గూడెం మహిపాల్ రెడ్డి మాటే వింటూ ఉన్నారు. ఈవెన్ మహిపాల్ రెడ్డి ఏదైనా పర్యటనలకు వెళ్తే పోలీస్ ఎస్కార్టులతో మహిపాల్ రెడ్డిని కార్యక్రమాలకు తీసుకెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభావం ఏమీ లేదన్నట్టే కదా. ఏం చెప్తారు చివరిగా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాకు కానీ క్లారిటీ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అనే క్లారిటీ మాకుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అడగాలి.
మరి మైపాల్ రెడ్డి వాళ్ళ నాయకుడా కాదా అనేది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, నేను చెప్పాల్సిన విషయం కాదు కదా. ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకు తెలియదు, కనీసం వాళ్ళ కార్యకర్త కన్నా క్లారిటీ ఉండాలి కదా. వాళ్ళని అడగాలి, మీరు వాళ్ళని అడిగితే మరి మీ ఎమ్మెల్యే గారు మీ పార్టీలో ఉన్నట్టా లేనట్టా అనేది వాళ్ళు చెప్పాలి. మా క్లారిటీ ఉంది, మా కార్యకర్త క్లారిటీ ఉంది, మా క్లారిటీ ఉంది. మేము కాంగ్రెస్ పార్టీ వల్ల మేము నికాసమైనటువంటి కార్యకర్తలం అనే విషయం అయితే మా క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒక పార్టీ తిరిగేటోళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం, వాళ్ళ కార్యకర్తల క్లారిటీ ఉండాలి. అధికారులు మార్పు ఏమైనా ఉండబోతుందా రాబోయే రోజుల్లో? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. తప్పకుండా అన్నీ కూడా పడంచే నియోజకవర్గం మీద తప్పకుండా మా మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, వీరందరూ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఇక్కడ పరిస్థితులలో ప్రజలకు దగ్గర అయ్యే విధంగా, పథకాలు ప్రజలకు చేర్చే విధంగా, దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు, దానిలో పరిస్థితులు ఏం కావాలో దాని విధంగా దిశగా ముందుకు నడుస్తుంది పార్టీ. సో ఇంకా అడగాల్సి ఉంది, చాలామంది విలేకరులు వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీరు కానిచ్చండి.